అందరికీ నమస్కారం. ది లవర్ స్టార్కి స్వాగతం. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ పార్ట్నర్ మనసులో నుంచి వచ్చే లవ్ ఫీలింగ్స్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఛానల్ మెసేజ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ది లవర్ స్టార్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక విషయం, ఎవరి మనసులో అయితే ఒక కోరిక ఉంది, ఒక ప్రశ్న ఉంటుంది కదా, ఏవైనా మీ మనసులో సందిగ్ధంగా ఉండి తెలియకపోతుంటే ఆ క్వశ్చన్ అనేది కామెంట్ బాక్స్లో నాకు వీడియో కింద రాయండి. నేను ఇంకొక వీడియో చేసే టైంకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తాను. మీ పేరు చెప్పి కరెక్ట్గా మీ ప్రశ్న అయితే రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే, మీ పార్ట్నర్ మనసులో ఉన్న పార్ట్నరు ఏవి లవ్ ఫీలింగ్స్ని ఛానల్ మెసేజ్ ద్వారా ఇస్తారో చూద్దామండి. డియర్ యూనివర్స్, గైడెన్స్ ఏంజల్స్, ప్లీజ్ గ్రాటిట్యూడ్. ఎవరైతే నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ నుంచి కొన్ని లవ్ మెసేజ్లు అయితే ఇవ్వండి. మీకు గ్రాటిట్యూడ్. ఈ వీడియో ఎవరెవరైతే వాచ్ చేస్తారో వాళ్ళ వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మీకు అంతా తెలుసు. మీరు వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసి వాళ్ళ మనసులో ఏవైతే ఉన్నాయో అవే కరెక్ట్గా ఛానల్ మెసేజ్ రూపంలో ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే, నేను కొన్ని తీస్తాను. తీస్తున్నానండి. వావ్, మంచి మెసేజ్ అయితే వస్తుంది. ఓకే, ఓకే గాయస్, మీ పర్సన్ నుంచి అయితే కొన్ని లవ్ మెసేజ్లు అయితే వచ్చాయి. మీతో డేటింగ్ చేయాలని అనుకుంటున్నారంట. నేను మీతో యాత్ర చేయాలి అనుకుంటున్నాను అంటున్నారు. మీ గురించి నీ వెంట నన్ను వెంబడనివ్వు అంటున్నారు. అంటే మిమ్మల్ని ఫాలో చేయనివ్వండి. మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా నేనైతే ఫాలో అవ్వడం మానను అంటున్నారండి. నేను నిన్న రాత్రి నీ గురించి ఆలోచించాను. మీ గురించి రాత్రంతా ఆలోచించారంట. మీరు డ్రీమ్స్లో కూడా కనబడుతున్నారంట. వావ్, నువ్వు పెట్టిన బాధలకి ఏడ్చి విసిగిపోయాను. వాళ్ళు ఏమైనా వస్తుంటే మీరు రూడ్గా ప్రవర్తించారేమో. ఆ రూడ్తనానికి, ఆ బాధకి వాళ్ళకట చాలా విసుగొచ్చిందంట. కానీ నేను నిన్ను సోషల్ మీడియాలో కానీ ఏమంటున్నారు, నేను నిన్ను ప్రేమించాలి అని అనుకుంటున్నాను అంటున్నారు. ఐ లవ్ యూ అంటున్నారు. మీరు ఎంత రూడ్గా అతని విషయంలో, ఆమె విషయంలో ప్రవర్తించినా మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తూనే ఉంటారంట. నేను నిన్ను ప్రేమించాలి అని అనుకుంటున్నాను, ఐ లవ్ యూ అంటున్నారండి. వ్యాలంటైన్స్ డే రోజు ఐ లవ్ యూ అని వచ్చింది, చూసుకోండి మరి. నేను నిన్ను వెంబడిస్తున్నాను, ఫాలో అవుతున్నాను. అదిగో వెంబడి నువ్వు అంటున్నారు, ఫాలో అవుతున్నాను అని కూడా అంటున్నారు. అందుకే వాళ్ళు ఫాలో అవుతుంటే కొంచెం చూడండి అమ్మా. 2 టైమ్స్ అదే వచ్చింది.
నన్ను ఎలా నవ్వించాలో నీకు తెలుసు. నేను ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి స్టేటస్లో ఉన్నా, నేను ఏ స్టేటస్లో కానీ ఉన్నా నువ్వు నవ్వించే వ్యక్తివి నువ్వే అంటున్నారు. నేను నీ కోసం సోషల్ మీడియాలో షో ఆఫ్ చేస్తా. నువ్వు మీరంట ఆన్లైన్లో ఉన్నారా, ఆఫ్లైన్లో ఉన్నారా, ఎప్పుడు వాట్సాప్ తీశారు, ఇన్స్టాగ్రామ్లో ఏం ఫోటో పెట్టారు, ఏం వీడియో పెట్టారు అన్నీ చూస్తారంట. నీకు కాల్ చేయడానికి నాకు భయం, ఎందుకంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావని. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడి నిర్లక్ష్యం చేస్తారని వాళ్ళకి చాలా భయంగా ఉందంట. కాల్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు. నేను నిన్ను కౌగిలించుకోవాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని కౌగిలించుకోవాలి అని ఉందంటండి. అందుకే కలలు కంటున్నారేమో. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నీకోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అంటున్నారు. మీరు ఎంత గెట్అవుట్ అన్నా ఏమన్నా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు గుర్తొస్తున్నావు, నేను నిన్ను ఫాలో చేస్తాను, నేను నీకోసం ఎదురు చూస్తాను అంటున్నారండి. ఇదిగో మీరు అవకాశం ఇస్తే నేను నీతో డేటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను అంటున్నారండి. నేను నీతో యాత్ర చేయాలి అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని సరదాగా బయటికి తీసుకువెళ్ళాలి అని తనకుందండి. నేను నిన్ను ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాను. అదిగోండి, ఇంప్రెస్ చేయాలనుకుంటారు, ఫాలో అవ్వాలనుకుంటున్నారు, మొత్తానికి ఐ లవ్ యూ అని కూడా చెప్పేశారండి మీ పార్ట్నర్. ఓకే, అయితే ఇవేనండి ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీకు వచ్చిన లవ్ మెసేజెస్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏవైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. నేను నీకు నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకేనా? బాయ్ గాయ్స్.